హలో, ఏమంటుంది మీ అమ్మ? నాకు అర్థం కాదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటావు కాదు. వాళ్ళ నామూసిన వాళ్ళకి పోయింది కమ్మన్న గాంధీ ఫోటో పడిందంటేనే ఫోటో చూసినారంట వాళ్ళు. మా అమ్మలు చూసినారు. ఏమంటుంది మీ అమ్మ చెప్పు. ఆయననే అంటుంది ఇంకా వాడినే తగులుకున్నావా నువ్వు, అందుకని ఇంకా పెళ్లి చేస్తాంలే అని అన్నారు. లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలా నేను లేదు అది ఇది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు మా వాళ్ళు నామూసిన వాళ్ళ మా ఏమని మామలకు తెలుసు. మీ మా వాళ్ళు ఏమంటున్నారు? మా మామలకి నువ్వని తెలుసు, మా అమ్మకి చిన్న కమ్మనేమో అనుకుంటుంది. మీ వాళ్ళకి నేనని తెలుసు, నామూసిన వాళ్ళకి. కమ్మనానికేమో మీ అమ్మ వాని మీద డౌట్ పడింది మీ అమ్మకి. మరి ఇప్పుడు ఏమంటావు? నేను చచ్చిపోమంటావు ఇప్పుడు? నేను నువ్వు బతుకుండు, నువ్వు బాగుండు, నేను చచ్చిపోతా. నీ అమ్మ పూకులకి నా మడ్డ, నేను పిల్ల శాఖలు కానీ లంజా నాకు బూతులతో నీ అమ్మ పూకులకి నా మడ్డ మన్నట్నే చేసినావు. మడ్డ మింగినట్టు నిద్ర మాతలో మింగికుంటా నాకు బూతులు వచ్చాయిగా. నీ అమ్మ పూకుందేగా పిల్ల శాఖలు కందా, నీ తల్లిందేగా కొంపల విందుకు వచ్చారు మందంగా. గుద్ద తెల్లు ముద్దు ఊరికే పెద్ద సత్త అంటే నీ అమ్మ నువ్వు బాధపడుతున్నావు కదా, నీ పేరేం చెప్పాలి? నీ అమ్మ కొంపల మీదకి వచ్చా ఎట్టంటది? ఎందుకు వస్తారు? నీ అమ్మ తెంగించుకొని వచ్చారు, నీకు అర్థం అవుతుందా? నేను ఏం చేయాలి? వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నీ తల్లిందంగా నేను అప్పుడే చెప్పిన. నీ అమ్మందంగా నేను ఏం చెప్పినా నీకు? నేను దానికోసమే నువ్వు చేస్తానని నాకు చెప్పినావా? మరి గుద్ద రెండు నన్నే లేకపోతే నీకు నాకు చెప్పలే కదా నువ్వు. నీకు చెప్పినానా లేదా? నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చెప్పినా. నీకు కళ్ళు నువ్వు షోలు ఆడబెట్టుకున్నావు మే తల్లి. నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పించావు? నీ కొద్ది ముందాలు నేను చచ్చిపోతా చూడు. వాని అమ్మ పువ్వు రేపు మా పుర్రు మంది రాయి నీ కొద్ది ముందాలు నేను చచ్చా చూడు. నీ అమ్మ పువ్వు నీ తల్లిందంగా ఏంది? నీకు పిల్ల చేతులు కదా ఏంది? మేమంటే సత్తా నీ తల్లిందంగా చెప్తే నేను అన్ని పెళ్లి చేసుకోలేను. నువ్వు నన్ను చేసుకుంటావా? చూసినావు కదా లక్ష్మి, చూసినావు కదా నీ లక్ష్మి ఏం జరిగిందో. అది వేరు, నేను వేరు. నీ అమ్మ పూగు వేరు. నీ తల్లిందంగా నీకేం అర్థం అవుతుందా? నీకు అసలు మైనాన్న పని చేస్తుంది నీకు. నీ అమ్మందంగా నీకు అసలు అర్థమని అవుతుందా? నువ్వు ఎట్ట మారుతున్నావు నీకు అర్థమవుతుంది అసలు? మీ నాన్న ఇప్పుడు లేడు, ఉండేది మీ అమ్మ, మీ అక్క, మీ వాళ్ళ, నీ తమ్ముళ్ళు, పిల్లలు. ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి వదిలేస్తాను. మీ నాన్నని ఎవరునే ఏంది మ్యా? అతి కాదు మే, నీకు అప్పుడే చెప్పినా మే. నువ్వు నాకు వద్దు మే, వద్దు మే. నువ్వు నాకు చెప్పాలా? దానికోసం చేస్తాను అసలు చెప్పాలా? మొన్న కూడా విన్నా నిన్ను దానికోసం చేస్తానావు అంటే లేదు మే, నువ్వు కావాలా అది కావాలని అన్నావా లేదా? కరెక్ట్. నాకు కామం ఎక్కువ అయ్యి నమ్మ పువ్వు దెంగలానికి ఎవరు లేక నిన్ను పిలుచుకునేలే. నా యాత ఇప్పుడు నేను చేసుకుని మే, నా యాత చేసుకున్నా నేను. నమ్మ పువ్వు లెక్క లేపో, ఇంట్లో మీ కొంపలోంచి 3 లక్షలు లేపో. నువ్వు పెళ్లి చేసుకోటేస్తా నా యాత నేను చేసుకునే కూడా, నిన్ను చేసుకునే కూడా నా యాత ఇంకో దాన్ని పెట్టుకుంటా. లేక ఇంకో 2వ పెళ్లి చేసుకుంటా. నా యాత ఇంకిద్దరు ఉంచుకుంటా నేను. నువ్వు పెళ్లి చేసుకునే కూడా నా యాత నీకు డైలీ టార్చర్ పడతా నేను కొంపలో. పెట్టు, నీకన్నా చెప్పు. అమ్మ పూగులేకి నమ్మంటే ఎట్ట తిరిగినా కూడా తిరుగుతారు ఏంది? నీ అమ్మ పూగులేనమ్మండి. మీరెక్కడ ఆడపిల్లలు అని చెప్పంటారు మీరు. నాకు భలే దొరికినా, నువ్వెక్కడ దొరికినా అమ్మే నాకు. అమ్మ పూగులేకి నమ్మంటే ఇంతవరకు నన్ను ఏళ్ళని చెప్పండి ఎందుకు తలకాయ తినలే నన్ను. నీ అమ్మ పూగు ఏంది మే మీరు? నాకు అర్థంగా ఎత్తకానొచ్చాను మే మీకు. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? పిల్ల శాస్త్రాలు కన్నా బాగా అమ్మ పువ్వు వాళ్ళు తప్పితే సంపన్న చంపుతారు మే. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? టైం చూసుకొని చంపుతారు. నీకు లంచం, నీకు పిల్ల శాస్త్రాలు కంది ఒక్కరిని చూసుకొని కత్తులు చూసుకొని నరుకుతారు మే. నీకు అర్థం కాకుండా మేము పైకి కడతాను. అర్ధరాత్రి ఇప్పుడు ఒక్కొక్కరిని చూసుకొని 10 మంది వచ్చి నరుకుతారు. నీకు బేట తిరుగుతుంది తెలుసా? అది అమ్మంతంగా నీకు అర్థం కాకుండా అర్థం కాకుండా అమ్మందంగా కత్తు నీ అమ్మ నరుకుతారమే. నీ తల్లి నీకు అర్థం కాకుండా నీకు బేట తిరుగు తెలుసా? అది ఇల్లు కొంపల కానీ ఉండే తెలిసేది. నువ్వేమన్నా చెప్పు. ఇప్పుడు ఇంకా నేను వేరే వాళ్ళని అసలు పెళ్లి చేసుకోలేను. మా ఇంట్లో చెప్పేస్తాను ఇట్లా జరిగినాయి నాకు వెంకటేశ్వర అని చెప్తా. ఏమన్నా కానీ నన్ను సంపని లేదంటే నిన్న సంపని. అమ్మ పూకులేక నమ్మంట ఏంది మే? నేను నిజం మా బావ చెప్తా. నేను వేరే వాళ్ళు మాత్రం అసలు పెళ్లి చేసుకోలేను, అట్లా ఊహించుకోలేను కూడా. నీ దగ్గర తప్పితే నేను ఇట్లా ఎవరి దగ్గర అట్లా ఊహించుకోలేను. ఇంకా
నిన్ను నమ్మి నేను అదొక ఇంట్లోకి వచ్చిన దేవుడు లేకపోతే వచ్చేదాన్నే కాదు నేను. తల్లి వాని అమ్మ పూకులేగినమాట ఏంది మే నువ్వు ఇప్పుడు వాని అమ్మ పూకులేగినమాట ఏంది మే నీకేం అర్థం అవుతుంది లేదా మే ఎందుకు మే నా ఇంత తలకాయ తింటారావు అని అమ్మ పూకునేగా ఏంది మే నువ్వు చెప్తా అంటే నీకేం అర్థం అవుతుంది లేదా నీ అమ్మ పూకు పురుగుల మంది అయితే సరే లంచా నీ అమ్మ పూకు మీ అమ్మ మీ నాన్న బేట పడింది అనుకో నీ అమ్మ పూకు సంసారాలు నాశనం అవుతాయి లంచా నీకు అర్థం అవుతుందా లేదా నీ తల్లిందంగా నీ అమ్మందంగా నీకేం నీకు పిల్ల శాస్త్రం కదా నీ అమ్మ పూకులేగినమ్మంటే నీకు ఒకటి అర్థం అవుతుంది ఇంకోటి అర్థం కాకుండా మే నీకు అది అర్థం చేసుకో నీ అమ్మ పువ్వు నాన్నగా మట్టందే నీ తల్లిందాక నువ్వు నాన్నగా నా మీద పడినావు అందుకే నేను అమ్మ పువ్వు ఊరు విడిచిపెట్టిపోయేది ఊరికే కాదు ఇట ఊరు విడిచిపెట్టిపోయేది నేను అందుకే అంటే నువ్వు నాకు చెప్పలే కదా నాకు నువ్వు అంత ఇష్టం లేదు మీ నాకు అంటే నేను వదిలేస్తాంటి ఇట్లా జరిగినాయి కదా లంజ నీకు ఎప్పుడు చెప్పినా నేను తల్లి పూకులేనమాట నేను విడిచిపెడతాను లంజ నువ్వు నాకు వస్తా నేను చెప్పినా లేదా ఒక కాలం అప్పుడే చెప్పినా నువ్వుకే కావాలి నీకే కావాలి నా యాత పెట్టే లంజ ఇప్పుడు నా మట్టలో మీ అమ్మ మీ నాన్నకి ఎత్తే నేను మట్ట కూడా లంజ నాకు బూతులు చెప్పేద్దామే ఇందు నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏమని చేసుకుంటావు ఏం తగ్గించుకున్నావు నాకు తెలియదు కానీ మీ అమ్మలకు ఒకే మాట చెప్పు నేను పెళ్లి చేసుకుని నేను చేసుకున్నావు ఇప్పుడేమో ఇవన్నీ మానేతలేమని లేదులేమో నేను ఎవరిని ఏలేమో అని ఎవరు చెప్పుకో కొంపలో నువ్వు వాళ్ళ పేర్లు బేట పెడతా వీళ్ళ పేర్లు బేట పెడతా అంటే ఇక మట్ట తినేది మేము నీదే నా యాత పోదు నీ కొంపలలో నెమ్మ పూగులగినప్పుడు కొంపల మీదకి వచ్చారు అందుకే నీ శరత్ అడగలేక నేను ఊరు విడిచిపెట్టి పోయేది నేను చెప్పేది ఏంది నీకు నేనంటే ఇష్టం లేనప్పుడు నీ దగ్గరికి రానికూడదు నువ్వు చెప్పాలా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నీకు ఒకటి చెప్పదునా నీ అమ్మ పువ్వులైన అమ్మటే నీకు ఒక కాలమే ఎప్పుడే చెప్పినా ఏమి చెప్పినా నేనంటే చేసేదాన్ని అట్లా దానికోసం నువ్వు మళ్ళీ మడ్డ పెట్టినా నేను ఏంది ఇప్పుడు కాదే నీ అమ్మంగా నేను అక్కడ ఎప్పుడో పొద్దుటూరులో రోడ్డు పని చేసేటప్పుడు చెప్పినా నేను నీకు సంవత్సరం కిందటనే చెప్పినా నువ్వు నిద్ర మాత్రలు మింగి సచ్చినప్పుడే నేను చెప్పిన మే వద్దు మే నీకు నాకు సెట్ కాదు మే నువ్వు పెద్ద బిల్డప్ దెంగుతావు నీకు పెద్ద టెక్కు ఉందని నాకు నచ్చదు నీకు అన్ని పిల్ల చేష్టలు కన్నా నీకు ఇంకా అమ్మ పూకులైనా ఉండవు తెలుసు వాడు చేయదు నా అది బేట తిరుగుతురా లంచా తెలుసా నీకు నువ్వు మాటకంటే లంచా నాకు అబ్బా మళ్ళీ ఈ కోపాలు కూడా ఉన్నాయి అమ్మ పూకు మనకి ఈ కోపాలు ఉన్నాయి బా అమ్మ పూకు నువ్వు ఏమన్నా మాట్లాడు ఇప్పుడు నేను లంచా అనేది నువ్వు చూడలే నన్ను లంచా నాకు మళ్ళీ నా అమ్మ పువ్వు నేను తిరితే పడలేను అనివి నా అమ్మ పువ్వు నేనే కావాలంటున్నావు అదే నీ అమ్మ నాకు అర్థం కాకుండా మరి నీ అమ్మ పువ్వు నాకు మూతులు వచ్చాయి తల్లి నాకు అర్థం ఓడి తెల్లో ఓడి మూదెల్లో నీ అమ్మని దగ్గర కొంప అందరు పుర్రమంది అయితే వస్తారు లంచి బా నీ అమ్మని నీకే పిల్లచారు నా అమ్మ పువ్వు పక్క నీళ్ళే నీ అమ్మని దగ్గర నీ కొంప నా కొంప ఎక్కడెక్కడో లేదు నీ అమ్మ పువ్వు పక్క నీళ్ళే నీ తల్లిని బా ఎందుకు మే నన్ను ఊరికి తిట్టించుకుంటావు బా నిస్కారం మీ అమ్మని ఎందుకు తిట్టించావు నేను నాకు బా ఈ కొద్దిగా ఆలోచించు బాగా ఆలోచించి ఇట పనేమో నాకు ఇప్పుడు వద్దులేమా నేను హాస్టల్ పోతాను యాదోటి చెప్పుకొని సావు నేను యాదో చెప్పుకొని సచ్చినా మా అమ్మలు ఏం వద్దులేమ్మా ఇన్నాళ్ళే నీకు ఛాన్స్ ఇచ్చినా ఇప్పుడు ఏం వద్దు నీకు ఛాన్స్ లేదు ఏం లేదు ఎప్పుడు ఇచ్చినాము కానీ నువ్వు నిలబెట్టుకోలే మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు ఇయ్యదు మీ అమ్మ ఎవడైనా మీ అమ్మ చూసింది నా అమ్మ పువ్వు నా చరిత్ర అంతా చదివి మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు అసలు ఇయ్యరు మే నువ్వు ఇయ్యరు అది కాదు నీకు ఇష్టం ఉండాలని అమ్మ పువ్వు నా కొంపలో నేను సంసారం జరపలేకపోతున్నాను అమ్మ పువ్వు నేను తీసుకొని ఏడ చూసుకోలేదు నేను నాకు అర్థం కాదు నీ అమ్మ పువ్వు మట్టంత ఏజ్ కూడా లేదు నీకు లేదు నాకు లేదు నీ అమ్మ పువ్వు పోలీసు వాళ్ళు చెప్తే నోట్లు కూర్చొని కొడతారు నీ తల్లి నీకే చెప్తాను చూడు నా పెళ్లికి ఒప్పుకో నేను పోలీసులకు ఫోన్ చేసి సార్ బాలకాను పెళ్లి చేస్తాను సార్ నేను ఫోన్ చేసి పెళ్లి షెడ్ దెంగుతాలే నేను యాదవ్ చేసుకుంటాలే నా అమ్మప్పుకు అడిగి షెడ్ దెంగినాను అనుకో నా యాద నువ్వు హాస్టల్ కన్నా దెంకొని పోవచ్చు నేను ఏదో నీకు ఎట్టో కన్నా నేను చేస్తాంటలే నువ్వు వాని అమ్మప్పుకు నన్ను ఎందుకు ఇంత ఆశ్చర్య పెడతావు నువ్వు నీకు అర్థం అవుతుంది నేను అందుకే నేను ఊరు విడిచిపెట్టిపోయేది నేను ఊరు విడిచిపెట్టిపోయిన ఎందుకని గుత్త తెంగించుకున్నా నేను అందుకే ఊరు విడిచిపెట్టిపోయేది మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు దయచేసి హలో అందుకే మేము ఊరు విడిచిపెట్టిపోయేది నెమ్మప్పుకు అన్నీ అక్కడనే గుత్త తెంగించుకున్నా నెమ్మప్పుకు ఈ సొంత ఊరు కాదనుకున్నా నేను నీ అమ్మని ఇప్పుడు నా కొంపలలో ఎవరు లేడు మా ఆయన చూస్తే లారీ కొట్టాడు మా అమ్మ చూస్తే ఒక్క తింటాడు ఇంటికాడ నీ అమ్మని నీకు అందుకే నేను ఇక్కడ చచ్చినా అట్టన్నా నన్ను మనశాంతికి అండాలి ఏవా మనశాంతిగా ఉండని ఏవా నీ అమ్మని నువ్వు నేనే మనశాంతి నువ్వే నన్ను మనశాంతి లేకుండా చేస్తున్నావు
నీ అమ్మ పూకులకి నా మాట ఏంది మే నీ అమ్మ ప్రేమ లవ్వు 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 నీ అమ్మ పూకులో లవ్వు నేను మీరు మధ్యాహ్నం నిన్ను మీరు వదిలేసినా చేసే అని చెప్పు, నన్ను ఈ వదిలేసినావా? వయసులో చేసేవన్నీ లవ్వులు కాదే అవి సిన్సర్ కాదే నీ అమ్మకి అన్ని అట్రాక్షన్ నీకు వాళ్ళు లతా లక్ష్మి వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు పెద్ద ఇది అనుకుంటున్నావు వాళ్ళ నెత్తి బిందులోకి వచ్చే నమ్మప్పు ఒక్కొక్క లంజకుడికి ఒక్కొక్క లంజమ్ముండి ఇసిపెట్టి తెంగుతారు నీ వాడు ఇడిచిపెట్టినాడు చూడు వాడు మూతగాడు వాని కొంపగాడికి వచ్చి కొట్టినారు నీ అమ్మ పుసులేదా వాని ఇంటికాడికి వచ్చి కొట్టారు నీ అమ్మ ఆడికి వాడు ఆమె బట్టలు గిరి సర్దుకొని వచ్చి కూడా నేను రాను నేను లేచిపోను నేను రాను నేను పోయే లంజని వాడు అన్నాడు వాడు ఎందుకన్నాడు ఆ మాట కొద్దిగా ఆలోచించు వాని కొంపకాడికి వచ్చి కొట్టారు నీ అమ్మ వాని కొంపకాడికి వచ్చారు సరే ఒక మాట చెప్తా, నేను ఎలపట ఎలప ఒక్కని తిరుగుతుంటున్నాయా 10 మంది వచ్చి నన్ను చంపితే ఆ? హలో హలో నువ్వు మమ్మల్ని లాగొద్దున్నా. కరెక్టే నేను నేను చెప్పేది అర్థమవుతుందా నువ్వు ఇంత నువ్వు లాగొద్దంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు లత నువ్వు లేదున్నా మా గురించి ఏం పని మీరు చూసుకోండి. లక్ష్మి నన్ను అనుకుని ఉన్నాను అనుకున్నా, అన్ని నాగరాజుని అనద్దు. నిన్ను నాగరాజుని కాదు లత అంటేనేది వాడిని మూతగాడు లక్ష్మి అంటున్నాను నేను వాళ్ళని అనుకోన్నా, అదే లత అదే నేను చెప్తానా వాని పరిస్థితి ఎట్టయింది వాడు ఆమె వచ్చింది కదా వీడు ఎందుకు వద్దన్నాడు కొద్ది ఆలోచన కొంపకాడికి వచ్చి కొట్టినారు వాడిని ఇంటికాడికి వచ్చి వాళ్ళమ్మ ఏడ్చంది సావాలా బతకాలరా ఇట ఏడ్చంటే మీరు వానమ్మ చచ్చిపోతామరా అంటుంది ఎంత బాధపడుతుంది కొద్దిగా మీరు చేసేటప్పుడు నా తప్పేంది నెమ్మపు ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించొద్దండి నీ అమ్మ మాదైనా మగ పిల్లలు నయాదేం కాదు మీ ఆడిపిల్లలేదే అది ఆడపిల్ల చే దాటిపోయిందా అమ్మ కొంప ఇడిచిపెట్టిపోయినా కూడా పరువు పోతాది నీ అమ్మ ఇంట్లో వాళ్ళు అసలుకు తల వంతు ఎత్తుకలేరు రోడ్ల మీద మగ పిల్లోడు ఏం చేసినా కళ్ళ కానరాదు ఏంది లత మీకు అర్థం కాకూడదు లత కాదన్నా నేనేమన్నా ఆ పిల్లని మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు చేయాలా? అవును నేను అప్పుడు ఫస్ట్ లోనే ఒక కాలప్పుడు చెప్పిన ఓకే అంట నేను చెప్పిన నేను ఆడికి ఇంట్రెస్ట్ చూపిలే నేను మళ్ళీ ఇంకో నెలకి అబద్ధాలు చెప్పొద్దు. సంవత్సరం కిందట కూడా ఏం చెప్పినాను నీకు ఏం చెప్పినాను అంటే నీకు నాకు చెట్టు కాదు మేము ఇడిచిపెట్టేసి అన్నానా లేదా నేను సంవత్సరం కిందట కూడా అన్నానా లేదా అన్నలేదా నీ అమ్మ ఇప్పుడు నువ్వు నేను అబద్ధాలు ఆడతాను నేను అబద్ధాలు ఆడిన రోడ్డు పనికి పోయినప్పుడు ఆధారంగా నా చెల్లో కాలరీ కట్ లేవు అని అమ్మకు నాకు నింటే ఆ చెల్లు పోయింది కాలరీ కట్ లో నింటే చెప్పేటోడు నేను ఉన్నింటే బాండు అసలు నువ్వు అనింటే నేను వదిలేసేదాన్ని నేను పట్టుకొని పీకలాడే వద్దు అంతరాంగం మొత్తుకొని అనే కదా నీకు నాకు చెట్టు కాదు నీకు నాకు చెట్టు కాదు వద్దు మే అని ఏమొద్దన్నా ఏమో ఇప్పుడే అయిపోయింది అంతే ఏంది ఏంది బతకాలి నేను ఇంకా చచ్చిపోతా చూడండి ఎవరైనా ఎట్లన్నా ఉండని అమ్మ పూకులకి నమ్మంట ఏంటో సత్త అంటున్నావేంది వాని అమ్మ ఇంకా నాకు పేరు ఇంకా వాడు వాడుకొని వదిలేసినాడు ఇంకా నీ అమ్మ నువ్వు ఏదైనా పొరపాటు చేసినా కూడా వాడు కమ్మన్నగాడి వాడు నా వల్ల పాపం వాడిరుకున్నాడు వాడు మీ వాళ్ళు వాడిని ఇడిచిపెట్టారు ఇప్పుడు మీ వాళ్ళేమో నన్ను ఇడిచిపెట్టారు మీ అమ్మ ఏమో వాని మీద పడింటాది నీ వల్ల ఎంతమంది మట్ట గుడిచిపోవాలి మా అమ్మ కూడా మట్ట గుడిచిపోవాలా ఏంది నాకు అర్థం కాదు తల్లి పూకులకి నా మట్ట లంజ నాకు బుద్ధులు మాటలు మరసనంగా రాని నీకు నేను అమ్మ ముగ్గునే తెచ్చినప్పుడు పడలేదు నన్ను నువ్వు నన్ను ఎందుకు నువ్వు నన్ను నీ అమ్మ నన్ను ఎందుకు ఎత్తిపెట్టనంటావు నీ అమ్మ అంటే నేను తిట్ట పడలేదు దానివి నువ్వు నన్నే చేసుకుంటావా ధోని చూడలేం కదా నువ్వు నేను చేసుకునే కూడా నా పక్కన దాన్ని పెట్టుకుంటా ఉంచుకుంటా ఆతలు పీకుంటారా నీ తల్లి పూకున్న ఆతలు పీకోండి ఇష్టపెట్టే ఇప్పుడు ఇంకా నేనేం చేస్తా అని చెప్పాలా నీకు నేను పెళ్లి చేసుకుంటాను చచ్చిపోతాను ఉంటాను అంతే ఏంది పెళ్లి చేసుకొని చచ్చిపోతావా పెళ్లి చేసుకొని చచ్చిపోతావా అంటే వాడు మట్ట గురిచిపోవాలా పక్కటోడు కాదు వాని అమ్మ సించర్ చేసిన అమ్మాయి లంచేమో సించర్ చేసిన దానేమో అక్కడ పెళ్లి చేసుకుని దాని తల్లిందంగా సంతోషంగా అంది నీ అమ్మ పువ్వు నువ్వు వద్దే అనే దానివి నువ్వేమో నాకు శనిలాగా పట్టినావు నేను సంవత్సరం కిందటనే చెప్పినా నీకు నాకు చెట్టు కాదు మే అని మనిషి అంటే నేను అందుకే నేను ఊరు పెట్టిపోయేది ఎందుకు అని ఇట్టాలి అవడోలా పంచాయతీ ఉంటాయి నువ్వు ఆ పొద్దున్న ఇద్దరు మాత్రం మింగినప్పటి నుంచి నాకు కంటిన్యూ
అసలు నాకు నిద్ర లేదు మేము మనచేందుకు నేను వాని అమ్మ పువ్వు నీ వల్ల డ్రగ్స్ తీసుకుంటానా, గంజాయి తీసుకున్నా, వాని అమ్మ మంద అవుతానా, వాని అమ్మ టెన్షన్ లో గుద్దాను, నీకేం గుద్ద తెలుదు మూతి తెలుదు. మళ్ళీ నాకు చేయకపోయింటే బాగుంది కదా, నన్ను ఎందుకట్లా వాడుకున్నావు? ఏంది మనకి అట్లా జరిగినా అట్లా జరగకపోయింటే నేను వదిలేసి అంటే నేను కరెక్టే. నువ్వు ఇచ్చిపెడతావా నువ్వు నన్ను? నాకు దయ్యం పట్టుకున్నావు కదా మీ తల్లి. నువ్వు ఆవంటే సత్తానంటే నువ్వు సత్తాన్నప్పుడల్లా నాకు భయమై నువ్వు ఏడ సత్తావా నీ అమ్మంది. గానీ నీ వల్ల నువ్వు సచ్చి నువ్వు ఒక నీ సావు నువ్వు సావు, నీ వల్ల ఇతరు ముగ్గురు నీ వల్ల సత్తారు మే నీ వల్ల. అందుకని నేను నెమ్మపు కట్టినే బరాయించుకుంటూ వచ్చిన నిన్ను. అది నీకు నా యాదగానే అర్థం కాకుండా నీకు పిల్ల చాటలు కానీ నీ తల్లిని మీకు అర్థం కాకుండా మీకు నీ అమ్మ ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించు, మీ అక్క మీ తమ్ముల గురించి ఆలోచించు. నీ అమ్మ నువ్వు ఇప్పుడు నాతో లేచి వచ్చినా కూడా రేపు పొద్దున తూ అంటారు మీ అమ్మని. అందుకు కూతుర్ని కంట్రోల్ పెట్టాలి దానివి నువ్వెక్కడ ఆడిదాని అంటారు. మీ అమ్మ తల ఎత్తుకోలేదు, మీ అమ్మ తల ఎత్తుకోలేదు 10 మందిలో. నేను నీతో వస్తా అని చెప్పినానా? నేను వస్తా తొలకమని అన్నానా? నన్ను ఎందుకు విసిగించాను వాని అమ్మ పువ్వున్నాగా. నేను విసిగిలా, నన్ను చెయ్యి అని చెప్పడానికి నేను నువ్వే అన్ని మాట్లాడుకొని ఫోన్ చేయమన్నావంటే చేసిన. మరి నా నిర్ణయం మాత్రం అదే. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. మా అమ్మలు చేస్తా అంటున్నారు, నేను చేసుకోలేను. మీ ఒకటి చెప్తానా, నీ పెళ్లి చెడదెంగేది నేను చెడదెంగుతా పక్క. మా అమ్మ సచ్చే చెప్తాను, నువ్వేంటి జరిపిస్తావు? నేను చెడదెంగుతామే. నీకు చెడదెంగి నీ అమ్మ పువ్వు నేను హాస్టల్ ఇస్తా పంపించామే నేను. ఎవరు నువ్వు నా చెరిపికేకి? ఎవరు నువ్వు? మళ్ళీ ఎందుకు నమ్మ పువ్వు నన్ను ఇంతరాగా నన్ను సంపాలని చూసి నేను నమ్మ పువ్వు నీ కొద్ది ముందు నేను చచ్చిపోతలేమే. నేను వచ్చలే, నేను చచ్చిపోతాను. నేనేం బతికుంది అమ్మ పువ్వు ఏంది నీకేం అర్థమవుతుందా? నీకేం అర్థమవుతుందా లేదా? అంటే సత్తా అనుకుంటా మన నితర మాతలు మింగి అంత హంగామ చేసిన అర్థం కాకుండా నితర మాతలు మింగిన ఎంత రామాయణం అయింది. ఎంత రామాయణం అయింది ఎవరికి తెలియలే. మళ్ళీ నువ్వు సత్తా అంటే నీ అమ్మ నువ్వు సాగడం వల్ల ఎంతమంది చస్తారని నీకు అర్థం అవుతుందా? వాడు పాప వాడు నా వల్ల వాడు ఇరుకున్నాడు. నేను నా అమ్మ పువ్వు నా వల్ల మళ్ళీ రేపు పోతాను మా ఇంట్లో ఇవ్వలే. మా అమ్మకి వస్తుంది నీ అమ్మ కొంపల మీదకి వచ్చారు మ్యాన్. నీ అర్థం అవుతుందిలే. నేను ఎల్లప్పుడు అర్ధరాత్రి కూడా తిరుగుతాంట. చచ్చిపోయేటప్పుడు నన్ను వాడుకుని వదిలేసాడని రాసి పెట్టిపోతాడు. ఏంది నువ్వు చచ్చిపోయేటప్పుడు వాడుకొని ఇచ్చిపెట్టినా రాసి పెట్టిపోతావా? నీ పేరు పెట్టిపోతా. నా పేరు పెట్టిపోతావా? నేనే పెట్టిపోతలే. సరిపోతావా నీకు? నేనే పెట్టిపోతలే. నేను ఎట్లా చచ్చిపోతా? నేనేం పట్టుకుంటాను. అవును నేను రాసి పెట్టిపోతలే. నేనేం రాస్తానని నన్ను వాడుకుంది, నన్ను బాగా తీర్చుకొని చంపింది నన్ను. నేను రాసి చచ్చిపోతలే. నువ్వు నా మీద కోరికలన్నీ తీర్చుకున్నావు అని నేను రాసి పెట్టి వచ్చలే. నువ్వు సిల్లి గంటనో సీరియస్ గంటనో తెల్లగాని నాకు మళ్ళీ నీ అమ్మ నీకొద్ది నాకైతే నిద్రలో లేవు నిద్ర లేవు. ఏంది నేనైతే ఎట్టయిపోతున్నా అని నేను ఒక్క రోజు కూడా బతకను. నీకు అర్థం కాకుండా నిజం నేను ఒక్క రోజులు బతకను. ఏంది? నేను ఒక్క రోజులు బతకను. నేను కూడా బతకనే చెప్తాండి. ఇది అది కాదు నీ అమ్మ పోకుందేమన్నా. నేను హైదరాబాద్ పోయినప్పుడు ఆసుపత్రిలో బ్లడ్ పరీక్ష చేసింటే నేను ఎక్కువ 4 బతకని అన్నారు అందుకే నీ అమ్మ పువ్వు నీకు అర్థం కాకుండా కొద్దిగా ఆలోచించండి. నేను ఎక్కువ 4 బతకను అన్నా డాక్టర్లు. దేవుడు మా అమ్మ మా నాన్నలకి ఈ మ్యాటర్ చెప్తే ఆడ తట్టుకుంటారు, తట్టుకోలేరని నేను ఇప్పుడు కూడా ఒక్కోసారి నేను హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాను. అమ్మ పోకుంది కొన్ని రోజులు ఉంటే నేను చచ్చిపోతలేమే. నీ అమ్మ గురువారం చచ్చిపోతా. గురువారం ఎందుకు మిగతా శుక్రవారం చూసాకొచ్చారంట. గురువారం ఏందో చచ్చిపోతా అంతే. ఇంకా నేను సీరియస్ చెప్తాను. నేను ఎక్కువ 4 బతుకను. నిజం నేను నాకు బ్లడ్ పరీక్ష చెప్పుకో, సిల్లిగా చెప్పుకో. నా నిర్ణయం మాత్రం ఇదే. నేను వేరే వాళ్ళని సత్తా అంటున్నావేంది నీ అమ్మ పూగులేనమ్మట. ఏంది నువ్వు ఆమెంటే సత్తా నీ అమ్మ నీ తల్లి నీవు వేస్ట్ మీ పిల్ల చేతలే వేరు మీ ఫ్రెండ్ సర్కిల్ మీరు మీ కట్టలే వేరు మీరు అసలు
థు, ఏంది మే మీరు మీ పిల్ల చాటలు కుద్దంగా సత్తా సత్తా అనుకుంటా మే నీ అమ్మంజంగా ఒకసారి ఆలోచించు మే నీ అమ్మంజంగా ఏంది మే ఆమెంటే సత్తా సత్తా అనుకుంటా ఏంది మే నీకు అన్నా నువ్వు మీరు మాట్లాడుకోండి మళ్ళీ చెప్పినా నీకు ఫోన్ ఇచ్చినందుకు నా బుద్ధి తక్కువే. ఏమో మీరు మాట్లాడుకోలేరా? మీరు ఎట్లన్నా పోండి, మమ్మల్ని ఎందుకు లాగుతారు? లత ఒక నిమిషం నేను చెప్పేది ఏంటవా కొద్దిగా ఐమికి ఫోన్ నేను చెప్పేది నా ఐమికి ఒక మాట చెప్పు. చేసుకోదులేనా? ఏం చేసుకోదులే. ఐమి చేసుకుంటా అంటుంది. ఐమి పొరపాటున ఏమైనా అయితే నేను ఎక్కువ రోజులు బతకను లత, అది ఎవరికి తెలియదు. నేను ఏం చేసుకోదులేనా? చెప్పేది ఏంటండి, నేను మన హైదరాబాద్ లో నా కాలు దెబ్బ తగిలినప్పుడు షుగర్ ఈగర్ ఉందేమని చెక్ చేపించుకున్నా అని బ్లడ్ పరీక్ష చేపించుంటే అదేదో చెప్పినా నేను ఎక్కువ రోజు బతకనంటప్ప. నేను అందుకే నేను ఒక్కోసారి హైదరాబాద్ ట్రీట్మెంట్ తీసుకుంటాను. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అవునా? మీకు నేను అబద్ధాలు చెప్తాను అని ఏమనుకుంటున్నారు? నేను నిజంలో ఇంతవరకు నేను ఎవ్వనికి కానీ చెప్పాలి, నా రాజానికి కూడా చెప్పలే. నేను ఎక్కువ రోజులు బతకనంట. నేను అందుకే అదే అన్నీ అర్థం చేసుకోకుండా ఉంది. అంటే అట్లా వదిలేసినావని ఆ పిల్ల బాధపడుతుంది. నేను ఒక కాలమే చెప్పిన ఆ పిల్లకు బుద్ధి లేదు. అలాంటి వాళ్ళని ఎందుకు చేయాలా? వదిలేసేటోళ్ళని ఎందుకు చేయాలా? నువ్వేనేమన్నా? నేను చెప్పిన మే ఒక కాలమే ఇత పని మే నేను చేయను మే, నేను ఇత పని నీకు నాకు సెట్ కాదని సంవత్సరం కింద నేను రోడ్డు పని చేసేటప్పుడు చెప్పిన. నాకు ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్యన, టెన్షన్లు తట్టుకోలేక నేనైతే హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకొని గంజాయిలు తీసుకొని ఎట్ట అయిపోయినా. నేను మీకు అర్థం కాకుండా నేను నా గురించి మీకు నా లైఫ్ అంతా ఖండం అయిపోయింది మే. నాది ఎప్పుడో లైఫ్ అంతా ఖండం అయిపోయింది. నేను ఆయమ్మని మర్చిపోలేక చేయలేక నిజమే నా లత చాలా ఇదే అయిపోయింది మే నా లైఫ్. ఏం లేదు మే. మీరు ఇప్పుడు ఆయమ్మి చచ్చిపోతాంటే ఆయమ్మితో పాటు మా అమ్మ నాకేం అయితే మా అమ్మ మన బతకారు. ఉండేది మా అమ్మ ఒక్కతే ఉంది. మా నాన్న ఉత్తమ మెంటలోడు. నువ్వే చెప్పలత కాదు పిల్ల చేష్టలు కదా మీకేమన్నా ఆవింటే పెద్ద సత్తా అని. ఒకసారి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించమని. ఒకసారి పాపం వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో. ఇద్దరు కూతుర్లు ఉన్నారే, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారే, పిల్లలు ఉన్నారే, వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుండాలి పాపం. లత నేను చెప్పింది కరెక్టే కదా? ఎంత కష్టపడుతుండాలి. మీరు మా గురించి ఆలోచించనాలే, నేను కరెక్ట్ కాదనిలే. మా కొద్ది ఎక్కువ మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించాలి. మీ అమ్మ మీ నాన్న ఎంత ఆశలు పెట్టుకొని ఉంటారని మీ మీద అది మీకు అర్థం కాకుండా నేను కల్లారే అన్ని మీరు చూసినా మీరు చూడలేమే. నేను అన్ని అనుభవించిన లత, నేను అన్ని ప్రతి ఒక్కటి అనుభవించిన లత. తండ్రి దానిలది అమ్మ నాన్నలేదని అనుభవించి చేయకూతున్నా ఇట్లా ఆడపిల్ల జీవితం నాశనం చేయడం బాగుంటుందా? నేను అప్పుడే చెప్పిన లత ఇట పని మీది వద్దు. తెలివి లేదు నీకన్నా ఉంది కదా, అన్ని అనుభవించిన. నేను ఏం చేస్తాను చెప్పు లత. నేను ఎందుకని నేను ఆడికి నేను అప్పుడే విడిచిపెట్టేటోని. మన నిద్ర మాత్రలే మింగింది. మళ్ళీ ఏమన్నా ఆగాయితం చేసుకుంటాదని సర్లే అట్నే మొండిగా చూస్తాను అంతే. నేను ఇంతవరకు వచ్చిన అంతేగాని ఇప్పుడు లాస్ట్ మీట్లు ఇటుకు వచ్చి నాకు ఇట్ అంటే ఎంతమంది అవుతారు అనుకుంటున్నా? మీకేమన్నా అర్థం అవుతుంది ఎంతమంది అవుతారో? ఏంది లత మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. పిల్లలు ఉన్నారు, ఇద్దరు వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, పాపం వాళ్ళ నాన్న కూడా లేదు. మీకు పిల్ల చేత ఉంది. వాళ్ళ అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటది. ఏమి నా కన్న కూతురు వయసుకు వచ్చిన కూతురు చనిపోయిందంటే ప్రాణము ఎక్కడ పోతుంది అనుకుంటున్నా తండ్రి తనలది. ఏం చేసుకోదులే లత. నీకు అమ్మ నాన్న ఉన్నారు లత. కన్న తల్లి చనిపోయినారంటే కూతురు వయసుకు వచ్చిన కొడుకు చనిపోయినారంటే వాళ్ళు వాళ్ళ బాధ బతికిన ఒకటే చచ్చిపోయిన ఒకటే. మన మీద ఆశలు పెట్టుకుంటారు లత. తండ్రి తల్ల కూర్చు కొద్దిగా ఆలోచించండి. నేను బూర్లు ఇడిచిపెట్టిపోయినది ఎందుకు అనుకుంటాం? అందుకే నా వల్ల మళ్ళీ ఏమో ఎవరికైనా రోగం నా రోగం ఏడ తలుకుంటా అని భయంతో నేను అట్నే పోతున్నా.
ఏమంటే మా అమ్మని ఒకతేంది మా అమ్మని చూసుకోవాలని నేను వచ్చాను. మా చెల్లెలు కూడా పెళ్లి అయిపోయింది. ఇంకెవరు ఉన్నారు కొన్ని రోజులే కదా నేను ఉండేదని మా అమ్మ దగ్గరకు వచ్చాను నేను. లేక నేను అక్కడనే చచ్చిపోయాను. నేను అక్కడనే ఉండి అక్కడనే చచ్చిపోయాను నేను. నిజం లత, మీరు అబద్ధం చెప్తాను కాదన్నా. అనుకుంటున్నారేమో. ఉన్నా నేను ఎక్కువ బతకను లత, నేను ఎక్కువ కాదున్నా ఆ నెంబరు మేం ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ లవర్లు ఇలా నీ ఫ్రెండ్స్ ఇచ్చింటారు చూడు. ఎవరిది? నీ నెంబర్ ఎవరు ఇయ్యరు. మా ఫ్రెండ్స్ అడగండి, ఎవరు మీ ఇవ్వలేదంట. ఇళ్ళకాడ ఉన్న ఫ్రెండ్స్ ఇచ్చింటారు. ఈ ఫ్రెండ్స్ ఎందుకు ఇస్తారు? నాగరాజీయుడు అంజీయుడులేనా? నేను అందుకే మళ్ళా వీళ్ళ మీదకి వస్తున్నావు. నేను సిమ్ములు గిమ్ములు అన్ని మార్చిన. అందుకే ఎక్కువ నాలుగు నిజం లత, మా అమ్మ సచ్చే చెప్తాను చూడు. నేను ఎక్కువ బతకను లత, నిజం. అదే మీకు అర్థం కాకుండా ఆవు అంటే నువ్వు బతికిన నాలు నేను బతుకుతా అంటుంది. ఒక్కసారి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్ల గురించి ఆలోచించకుండా ఏంది అది? వయసుకొచ్చిన కూతురు చనిపోతే ఇట ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ బతికిన ఒకటి చచ్చిన ఒకటి ఇంక పుర్రుమంది అయ్యి అందరు చచ్చారు. వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ అక్క అందరు ఇంకా బతికిండే లాభం. వాళ్ళు ముందుగానే ఇప్పుడు వాళ్ళ ఆయన పోయినాడు కోలక లేకపోతుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ మీట చేసిందంటే ఇంకా వాళ్ళు ఇంకా ఏమైపోతారు లత? అది అర్థమైతుంది మీకు? లేదన్నా ఏం చేసుకోదులే. ఇంకా నీ మిద్దికి ఏం రాయలే, ఏం చేసుకోదులే. నా ఎందుకు ఏమో లేని అమ్మ ఒప్పుకునే కొన్ని రోజులు ఉంటే చచ్చిపోయి లంచి అక్కడుకొని ఒకసారి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించావా నువ్వు? వాళ్ళమ్మ ఎన్ని విధాలుగా ఆలోచించింటే మాట్లాడుతుంటది అవన్నీ. ఎన్ని విధాలుగా ఆలోచించిండని పాపం వాళ్ళమ్మ. ఇప్పుడే వాళ్ళ ఆయన చనిపోయినాడని కోరిక లేకుండా అంటారు. ఇప్పుడు ఈ మీట చేసే వాళ్ళ పరిస్థితి ఎందుకని? ఇప్పుడు నీతో అట్లా జరిగినాయి కదా, వేరే వాళ్ళు ఎవరు చేసుకుంటారా ఎమ్మిని? నేను ఒకటి చెప్తాను లత. నేను సిన్సియర్ గా ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని ఇప్పుడు కూడా ఆమెకి అన్ని చేసిన నేను. ఇప్పుడు ఆమె ఎంత సంతోషంగా ఉందనుకున్నాం. మన తాడపత్రికి ఇచ్చిన ఈ తాడపత్రి దగ్గర ఏదైతే అట్టాకులోనో యాద ఇచ్చినారు. ఎంత సంతోషంగా ఉందని ఆమె డాక్టర్ మన ఎంకల ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా డాక్టర్ దాంట్లో ఆమె ఎంత సంతోషంగా ఉంది. కొద్దిగా వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ సంతోషంగా అన్నారు. నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయింది, నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయిందని వాళ్ళ సంతోషం నేను మొన్న చూస్తుంటే నాకైతే ఏందిరా నేను వాళ్ళమ్మ వాళ్ళ గురించి ఆలోచించలేకపోయినా కదరా అనిపించింది నాకైతే. నేను ఐమీన్ లేకపోలేకనా, ఐమీన్ రాలేకనా నాతో పాటి ఫోన్ చేసి పోదాంరా లేచిపోదాంరా ఎప్పుడో అనేది ఒక కాలమే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. ఎందుకు ఏదో తప్పు అయిపోయింది, మనం చేసే పనులు తప్పు చేసుకున్నాము, ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించు అని అంటే ఆమె కూడా ఇట్నే మాట్లాడింటే నేను ఏదోటి చెప్పుకొని చేసుకొని చేసింటే పెళ్లి చేసుకుంది. నేను దాంట్లోంచి కోలకలేకపోయినా హైదరాబాద్ పోయినా డ్రగ్స్ విక్స్ గంజాయి గింజాయి నానా అలవాట్లన్నీ తీసుకున్నా. లాస్ట్ కి కాలు దెబ్బ తగిలి నాకు హైదరాబాద్ లో వాసింటే నాకైతే బాత్రూమ్ పిలుచుకోవాలని ఇద్దరు పిలుచుకోపోతుంటే బ్లడ్ పరీక్ష చేసింటే పెద్ద ఆసుపత్రికి పోన్నారు. పెద్ద ఆసుపత్రికి పోతే దాంట్లోని ఎక్కువ నాలుగు బతుకో బాబు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటాను, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమన్నా చెప్పొచ్చు అన్నారు. నేను అందుకే నేను అప్పుడప్పుడు నేను హైదరాబాద్ పోయేది. ఎందుకు వచ్చింది నాది ఇట్నే ఆలోచనలు టెన్షన్లు మనం చేసే అలవాట్లు టెన్షన్లు ఆలోచనలు. అందుకే నాకు ఒక్కోసారి మొబ్బొచ్చి పడిపోతాంట. నేను ఎప్పుడంటే అప్పుడు మొబ్బొచ్చి పడిపోతాను. నాకు మెంటల్ చాలా బీపీ ఉంది. నాకు బీపీ కూడా హై బీపీ ఉందంట 6. అందుకే నేను మెంటల్ వచ్చి నేను కంట్రోల్ చేసుకోలేను లత. నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను. నా వల్ల కాదు మెంటల్ వచ్చి. ఇప్పుడు నీతో ఎట్ట మాట్లాడుతున్నా లత కొద్దిగా ఇది నువ్వు ఏమన్నా చేసినా చేయకపోయినా ఒక మాట చెప్తాడు, తాగద్దున్నా నువ్వు. నా లైఫ్ ఎప్పుడో కన్నం అయిపోయింది. చెప్తాను అనుకున్నా. లేదు లత, నా లైఫ్ ఎప్పుడో కన్నం అయిపోయింది. నా ఆలోచన నాకు టెన్షన్లు దండగా ఉన్నాయి. నాకు ఇదొకటే కాదు,
మనకి మధ్యాహ్నం షెడ్ లో ఒత్తిడి ఉంది, ఇంట్లో అప్పులు ఎక్కువైనాయి, మా నాన్న కష్టపడి లేకున్నాడు, మా నాన్న షుగర్ ఉంది, మా అమ్మ చూసి ఏం పనికి చేయలేదు, మా అమ్మ పొద్దున కసులు కూడా లేకపోతుంది, ఏం చేయలేకపోతుంది. ఇంకా నా వల్ల కావట్లేదు లత. డ్రగ్స్ కూడా తీసుకుంటున్నా అక్కడికి చూసుకోగా. అది సూదులు పడుచుకుంటారు చూడు, డ్రగ్స్, సూదులు, పౌడరు, గంజాయి ప్రతి ఒక్కటి తీసుకుంటున్నా నేను. నేను ఎక్కువ నాలుగు బతకను అసలు. ఈ 2 నాళ్ళు బతికిన నాలన్నా సంతోషంగా బతుకుదామంటే పట్టలేదు. ఏం చెప్పండి, ఎవరిని చెప్పుకోలే నేను తెలుసా. నా రాజు అని కూడా చెప్పాల, నా రాజు అని చెప్పాల, కొంపలు మేము అని కూడా చెప్పుకోలే నేను. వాళ్ళు ఏ టెన్షన్ అవుతారని ముందుగానే ఇంత అప్పు చేసింది, మా చెల్లెలు పెళ్లి చేసిన దగ్గర చాలా ఉంది అప్పు. ఆ అప్పు చూసుకుంటారా, నన్ను నా ట్రీట్మెంట్ చూసుకుంటారా? నాకు దగ్గర 2 లక్షలు ఉంది అప్పు. ఏమో చెప్తానంటే మీరు నా ట్రీట్మెంట్ కే 2 లక్షల లాంగ్ అయిపోయింది. ఇప్పుడు 2 లక్షలు అప్పు ఉంది నాకు. ఎవరు తెలుస్తారు? ఇంట్లో వాళ్ళకి చెప్తే తట్టుకుంటారా? వాళ్ళు 2 లక్షలు అప్పు ఉంది నాకు, ఇట రోగం వచ్చిందని ఏంటే అది మీకు అది అర్థం అవుతుందా? అది అర్థం అవుతుందా మీకు? నా డబ్బులు అంటే ఇస్తానంటే చూపించుకుంటావా? బా ఆ మాటకు వచ్చే నాకు అమ్మి ఇచ్చే డబ్బులు నా సూదికి సరిపోదు. నేను 2 లక్షలు అప్పు చేసినానంటే నువ్వు అర్థం చేసుకో. నీకు నేను అబద్ధాలు చెప్తాను, సిల్లకి చెప్తాను అనుకుంటారే అందరూ. నేను అన్ని టెన్షన్ లో తట్టుకోలేక నేను అన్ని నానా కొని చూసుకుని హైదరాబాద్ లోనే 50,000 అయిపోగొట్టుకుని ఇవన్నీ మర్చిపోవాలి ఆలోచనలని, డ్రగ్స్ గిగ్స్ అన్ని చూసుకున్నా. ఆ పబ్బులలో పోయి 1-2 నేను చేసినది ఇవన్నీ మర్చిపోవాలని డాక్టర్ కూడా అన్నాడు. ఇతడివన్నీ నువ్వు తీసుకుంటే ఎక్కువ నాళ్ళు ఉండలేవుపా, తగ్గి. మీ ఫస్ట్ మా పేరెంట్స్ ని పిలిపాడు ఆడప్ప. మీ అమ్మ మీ నాన్న పెద్దోళ్ళు ఉంటే పిలుచుకురా పని. మా అమ్మ నాకు తెలిసే బాగున్నదని మా మేస్త్రి ఇంట్లో హైదరాబాద్ లో ఆ పని వచ్చి, సార్ మా బాబాయ్ సార్ ఆఖరికి మా అమ్మ నాన్న కూడా చచ్చిపోయినారని చెప్పిన నేను. మా అమ్మ ఏడ తెలుసా అని, చచ్చిపోయినాడు సార్. ఏ పని సార్ మా బాబాయ్ అని మా ఆయనతో మాట్లాడించి ఎటువంటి చేయించుకుంటున్నా. నాకు ఆయపకి నాకు తప్ప 3 గంటకి ఎవరు తెలియదు. ఇప్పుడు మీకు చెప్తానా, ఇన్ని రోజులు ఎవరు తెలియకుండా చేయొచ్చండి. నమ్మ పువ్వు ఇంతరాంగా టార్చర్ పెడతంటే నన్ను కొద్దిగా ఆలోచించండి. సరే కాదు లత, కొద్దిగా ఉన్ను మాట్లాడి, నేను చెప్పేది నువ్వు. మీ అమ్మ మీ ఆయన ఎంత నమ్మకాలు పెట్టుకుంటారు, ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. వయసుకు వచ్చినప్పుడు నాగరాజు ఏమి ఇట్లా చేయడు, నీ మాదిరి అయితే చేయడు. నాకైతే మోసం చేయడు, మేమైతే ఒప్పించుకొని చేసుకుంటామే గాని ఇట్లా మాత్రం చేయడు. నేనైతే లుచ్చా నా కొడుకునేలేమ్మా, నేను ఒప్పుకుంటున్నా. లవర్ అంటే అట్లా మోసం చేయకూడదు, కానీ ఇది బాగాలేదులే పరిస్థితి. నాకేం ఇడిచిపెట్టాలని పెద్ద మోసం లేదు, కానీ నా పరిస్థితులు బాగాలేవు. నేనైతే ఇప్పుడుండే పరిస్థితులలో నేను ఎప్పుడు ఉంటానో తెలియదు, ఎప్పుడు పోతానో తెలియదు. అది నాకు షెడ్ లో ఎంత ఒత్తిడిగా అనుకున్నా మీకు అర్థం కాకుండా కాదున్నా. మేమైతే ఎంతగా చెప్తామని ఏం చేసుకోదులేనా. ఎందుకు చేసుకోమా? నువ్వు ఫ్రెండ్స్ అని అంటుంటావు ఎప్పుడు. ఫ్రెండ్స్ ఏం చెప్తే వినదులేనా. ఏమో ఆడింటదో ఏమో మీ మాటలు. నేను చెప్తాలేనా. నేను ఏవో బతికేది కొన్నాలే, మా అమ్మ నేను బాగా చూసుకున్నా నేను అనుకుంటున్నా. దాన్ని ఏమన్నా మాట్లాడతాం. హలో హలో చెప్పు మ్యా. ఏం చెప్పాలా? నా మాటిని. హలో, నేను ఇదే నా మాట కొద్దిగా విను. మీ అమ్మ మీ నాన్నలు, మీ అమ్మ వయసుకు వచ్చిన కూతురు ఇట ఇయ్యొచ్చిందంటే
మీ అమ్మ ఎంత కష్టపడుతుంది అనుకుంటున్నావు? మీ అమ్మ మేము చదివి వచ్చానన్నా ఒక 5 నిమిషాలు. మీ అమ్మ ఎంత ఆలోచిస్తుంది అనుకుంటున్నాం. 2 పిల్లలను స్కూల్ పంపించింది, మీ అక్కని చదివించింది, నిన్ను చదివించింది. ఇంత మంది చదివించుకుంటా ఒక్కతే కష్టపడుతుంది. కొద్దిగా అదన్నా ఆలోచిస్తున్నావా? కొద్దిగా నా గురించి కాదు మేము ఆలోచించాల్సింది, మీ అమ్మ గురించి ఆలోచించు. మీ అమ్మ ఎంత కష్టపడుతుంది, పిల్లప్పటి నుంచి మేము సాకింది అది అర్థం చేసుకో. ఊరికే సచ్చ అంటే నువ్వు సచ్చినా మీ అమ్మ మీ నాన్న మీ అమ్మ మీ అక్క మీ తమ్ముళ్ళు ఏమి ఉంటారనుకున్నా. ఇప్పుడే మీ నాన్న పోయిన బాధలో ఉండలేకంటారు బాధలో. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇట్లా చేస్తా అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇంకా నాకు అర్థం కాదు. కొద్దిగా వాళ్ళు చెప్పినట్లు పెళ్లి చేసుకోవాలా నేను? ఎట్టో కట్టినా ఇప్పుడే పెళ్లి వద్దులేమో, నాకు కొన్ని రోజులు ఉండుమా అని కాలు పట్టుకో మీ అమ్మాయి. నేను కూతురు ఎప్పటికైనా ఏడ్చుకుంటా మాట్లాడింది అనుకో, కాలు పట్టుకో. తల్లి ఎప్పటికైనా కరుగుతాది. తల్లి మనసు వేరు. తల్లి మనసు మీకు తెలుసు. తల్లిదండ్రుల ప్రేమ మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు. నేను అన్ని అనుభవించినమ్మే. తల్లిదండ్రులది ప్రేమ మీకు ఇంకా అర్థం కావట్లే మీకు. ఒకసారి మాట్లాడు బాగా. ఏదో తప్పు అయిపోయిందిలేమా, ఎప్పటి నుంచి ఇట్లా చేయనులేమా, వద్దుమా, ఇంకా నువ్వు చెప్పినట్టు మేము వింటామా, చదువుకుంటామా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటామా, హాస్టల్ చేస్తామా అది అని ఇది అదో చెప్పుకో. మీ అమ్మ మనసు కరుగుతాది. నువ్వు ఇంకా ఎప్పటికైనా లైఫ్ లో తొందర పడకూడదు. తొందర పడితే ప్రతి ఒక్కరి వస్తాయి, ఏంటంటే వస్తాయి. లైఫ్ లో ఎప్పటికైనా తొందర పడకూడదు. నేను అట్లా తొందర పడే ఇప్పుడు నా లైఫ్ కన్నం అయిపోయింది. ఇప్పుడు నా లైఫ్ లేదు, నా లైఫ్ అంతా కన్నం అయిపోయింది ఒక కాలమే. నీకు అర్థం కావట్లే. నేను హైదరాబాద్ లో ఏమేం చేసినానో, ఎట్టెట తిరిగినానో మీకు ఎవరు తెలుసు. ఎంత కష్టపడినానో నేను, నా కష్టాలు మీకు తెలుసు. నా అప్పు ఇంట్లో అప్పు 4 లక్షలు ఉంది. నా అప్పు 2 లక్షలు ఉంది. అది మీకు తెలుసా? లేవు నువ్వు వచ్చి కడతావా 2 లక్షల అప్పు? 2 లక్షల అప్పు ఎవరికి ఇస్తారు మీ ఇవన్నీ? మీకు అర్థం కాకుండా చేస్తున్నారు. ఊరికే అంటే మీ అమ్మ మీ అక్క మీ చిన్న పిల్లలు వాళ్ళు వాని అమ్మ వాళ్ళ గురించి ఆలోచించు. ఏంది ఊరికే ఏంటి అనుకున్నా. అంతే కదా, నన్ను చేయి విడిచిపెడతావు, నేను నేను చేయను. మళ్ళీ ఇట్లా మాట్లాడితే అంతే, నేను విడిచిపెట్టు. బాయ్. నువ్వు ఏదన్నా చేసుకున్నా నమ్మ పోకుందా నీ వల్ల. ఇంటికి రాలే స్వామి, నీ ఇంటికి రాలే. నేను చేసుకునే నీ ఇంటికి రారు అంటే నువ్వు చచ్చిపోతావు ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నా నీకన్నా అర్థమవుతుంది నీకు? చచ్చిపోయేది పెద్ద ఆడి లైఫ్ అంతా కన్నం అయిపోతాది నీది. నీకు అర్థం ఉన్నా ఏంది లత ఏమి మాట్లాడి చెప్పు లత. మా అమ్మ వచ్చే టైం ఏంది పెట్టేసానా నేను. ఆ టైం మీకు చెప్పు లత. ఏం పిల్ల చాట్లు కంది లత. పోయినసారి కూడా 2 మాటలు మింగింది. వాళ్ళ నాన్న లేడు లత. కొద్దిగా చెప్పండి లత మీరు. బతుకుంటాలే. కొద్దిగా చెప్పండి లత. మీకు అర్థం కాకుండా ఆ ఇమ్మి సింజర్ చేసిన లంచ్ ఏమో అది మట్ట గుడిపించి పోయింది. అది అమ్మి ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మికి ఇప్పుడు 3వ నెల ఇప్పుడు. కాదు నీకు ఒకటి అర్థం అవుతుందా? నిన్ను ఆ మాట లంచన్ కాదు. బాయ్. నేను హలో నేను ఇంటికి పోలా. హలో ఇంటికి పోలా, నేను పెట్టేస్తాను. సర్లే తల్లి, జాగ్రత్త. చచ్చిపోతా చూడు.